ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న టైంలో నిజానికి పైపైన హ్యుమానిటేరియన్ ఎయిడ్‌లని వాటిని వీటిని ఇస్తూ ఇంకా అక్కడ చిచ్చు రాజేసే ప్రయత్నాలు యునైటెడ్ నేషన్స్ నుంచి అన్ని రకాలుగా డీప్ స్టేట్ నుంచి జరుగుతున్న టైంలో నిస్వార్థంగా ఒక చిత్తశుద్ధితో మనం ఎక్కడ ఏ విపత్తొచ్చినా ముందుంటాము అని పదే పదే రుజువు చేస్తున్నారు మోదీ ప్రభుత్వము. అందులో భాగంగానే ఇంతకుముందు మనం టర్కీలో భూకంపం వచ్చినప్పుడు తెలుసు ఆపరేషన్ దోస్త్ అని అప్పుడు నిర్వహించాం. సో ఇప్పుడు ఆపరేషన్ బ్రహ్మ మొదలైంది ఆల్రెడీ. ఆపరేషన్ బ్రహ్మ మయన్మార్‌లో భూకంప బాధితులు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శిథిలాల తొలగింపు ప్రక్రియలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో భారత ప్రభుత్వం నుంచి పంపించినటువంటి బృందాలు అక్కడ చురుగ్గా పనిచేస్తూ ఉన్నాయి. నిజానికి ఆ ఘటన జరిగి 24 గంటలు పూర్తి కాకముందే భారత్ రియాక్ట్ అయింది. అక్కడికి ఆల్రెడీ సప్లైస్‌ని పంపించేసింది అని చెప్తున్నారు. ప్రపంచంలో అందరూ ఏ దేశం కూడా అగ్రరాజ్యాలు కూడా రెస్పాండ్ కాని టైంలో భారతదేశం రెస్పాండ్ అయింది అనేది మయన్మార్‌లో మరోసారి రుజువైంది. ఒక్కసారి ఆపరేషన్ బ్రహ్మ గురించి చెప్తారా సార్? మనకు ఇది గతంలో కూడా ప్రభుత్వాలు ఇటువంటి సహాయక చర్యలు చాలా ప్రాంతాల్లో చేశాం మనం. ఎస్పెషల్లీ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్యాగ్ మనం ఇచ్చుకున్నాం. ఫస్ట్ రెస్పాండర్ ఇన్ ద రీజన్ అని ఇచ్చుకున్నాం. ఫస్ట్ రెస్పాండర్ అంటే మన ప్రాంతంలో ఏదైనా దుర్ఘటన జరిగితే అక్కడ సహాయ చర్యలు చేసేటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం. కరోనా అప్పుడు కావచ్చు, లేదా మనకు నేపాల్లో వచ్చిన భూకంపాలు కావచ్చు, లేదా సునామీ గ్రస్తులు కావచ్చు, లేదా ఇప్పుడు మియన్మార్ లో వచ్చినట్టు భూకంపాలు కావచ్చు, గతంలో సిరియా లెబనాన్ లో వచ్చినటువంటి భూకంపాలు కావచ్చు, ఎక్కడైనా ఫస్ట్ రెస్పాండర్ భారతదేశమే అని మనం రుజువు చేసుకున్నాము. మనకు ఆ క్షమత పెంచుకున్నాం. దీని ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ బ్రహ్మ అని పెట్టారు. నేను యాక్చువల్గా చాలా అనాలిసిస్ చూశాను. నేను ఆల్మోస్ట్ మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎక్కడైనా కానీ బ్రహ్మ ఈజ్ ద గాడ్ ఆఫ్ క్రియేషన్ ఇన్ హిందూయిజం అని చెప్పేసి వాళ్ళు వర్ణిస్తున్నా కానీ బ్రహ్మాని ఎందుకు పేరు పెట్టారని ఎవరు దాని గురించి విశ్లేషించలేదు. విశ్లేషిస్తే దాని మయన్మార్ అసలు పేరు బ్రహ్మదేశం. బర్మ అన్న పేరు ఇంతకంటే ముందర ఉండేది, దాని పేరే బ్రహ్మదేశం. కాబట్టి ఆ దేశం పేరు మీద పెట్టాం. అంటే ఒక కల్చరల్ రీచ్ కూడా మనం ఇస్తున్నాం. మీ దేశం పేరే మేము వాడుకుంటున్నాము, బ్రహ్మ అన్నటువంటి పేరుతోటి మేము ఆపరేషన్స్ చేస్తున్నాం అన్నది కల్చర్ని మనం ఎలా కలిసి ఉన్నాము అన్నటువంటి ఒక సంకేతం వాళ్ళకి పంపించాం. అంతేకాదు చైనా లాంటి దేశాలకి మనం ఒక చెక్ పెట్టే దిశగా ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాం. చైనా రెస్పాండ్ అవ్వలేదు, చైనా తర్వాత వచ్చి ఉండొచ్చు కాక, ఫస్ట్ రెస్పాండర్స్ మనమే వెళ్ళాము. కాబట్టి అక్కడ ఇటువంటి ప్రాంతాల్లో మనుషుల మీద ఇన్వెస్ట్ చేస్తాం మనం. మన చుట్టుపక్కల దేశాలు అన్నిట్లో కూడాను ప్రభుత్వాలకు అతీతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మనము ఒక విధమైనటువంటి సంబంధం పెట్టుకుంటాము. ఆ ప్రజలకు మనం ఏం సాయం చేయగలమో ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అంతే. తాలిబాన్ ఉన్నా కానీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం మందులు పంపిస్తున్నాము, వ్యాక్సిన్లు పంపించాము, గోధుమలు పంపించాము, ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన సహాయం అంతా కూడా మనం చేస్తున్నాం. వాళ్ళకి ఏమైనా ఆరోగ్య విషయాల్లో ఏమైనా సహాయం కావాలంటే వాళ్ళని మన దేశంలో తీసుకొచ్చి చికిత్సలు చేయడం. కాబట్టి అక్కడ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉందా, ఏ ప్రభుత్వం మారిపోయింది దానికి అతీతంగా మియన్మార్ లో మరి ఇప్పుడు జుంటా ఉంది, దాని మీద శాంక్షన్స్ ఉన్నాయి, దానికి అతీతంగా మనం చేసేటువంటి సహాయం మనం చేస్తున్నాం. మోదీ గారు వాళ్ళ మిలిటరీ డిక్టేటర్ తో కూడా మాట్లాడి మేము ఉన్నాము, మీరు భరోసా ఇస్తున్నామని చెప్పి వాళ్ళు వెళ్ళడం, మనం అక్కడ వెళ్ళి సహాయం చేయడం అన్నది ఒక అద్భుతమైనటువంటి చర్య. మనం అంటే ఒక దేశ శక్తి ఎలా పెరుగుతుంది? ఓన్లీ ఎకనామిక్ మోడల్ మాత్రమే దానికి సరిపోదు. ఈరోజు జపాన్, జర్మనీ మనకంటే పెద్ద ఎకానమీస్ అవి, కానీ వాళ్ళ ఇంటర్నేషనల్లీ వాళ్ళ ప్రెజెన్స్ ఎక్కడ ఉంది? అక్కడ ఏమైనా డిజాస్టర్స్ జరిగితే నిజంగా వాళ్ళు వచ్చి రెస్పాండ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు? చైనా ఉన్నదా? రెండవ పెద్ద ఎకానమీ కింద వాళ్ళు చెప్పుకుంటారు. మన హౌతీలో దాడులు చేసి సొమాలియా పైరేట్స్ అక్కడ ఎత్తుకుపోతుంటే జిబోటీలో వాళ్ళు బేస్ పెట్టుకొని కూడా వాళ్ళు కదలలేకపోయారు అక్కడి నుంచి. కాబట్టి ఈ యొక్క రెస్పాన్స్ ఇచ్చి ఈ పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇచ్చేటువంటి ఒక శక్తిగా భారతదేశం ఎదిగింది. దీని యొక్క సాఫ్ట్ పవర్ అనేది క్రమేపీ మనం దాని యొక్క ఎఫెక్ట్స్ చూస్తాం. దాని కూడా ఉదాహరణ ఆఫ్ఘనిస్తానే తీసుకుంది. మొదటిసారి తాలిబాన్ ఉన్నప్పుడు భారతదేశం కంప్లీట్ గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈసారి పాకిస్తాన్ వెళ్ళిపోయింది, భారతదేశం అక్కడ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లో. కాబట్టి ఇటువంటివి మనం సహాయక చర్యలు చేయడం కావచ్చు, ప్రజలకు మనం ఊరట కలిగించే దిశగా మన ప్రయత్నాలన్నీ కూడా దానికి మనకి ఎక్కడో దాని అల్టిమేట్ గా దాన్ని మళ్ళీ మనకు బెనిఫిట్స్ అన్ని వచ్చి తీరుతాయి. కానీ బెనిఫిట్ కోసం మనం చేయట్లేదు, అక్కడ ఉన్నటువంటి దుర్భర పరిస్థితి నుంచి ఆ ప్రజలకు ఊరట కలిగించే దిశగా మన ఏదైతే మోదీ గారు చెప్పారో వసుధైవ కుటుంబకం అన్నాం మనం. కాబట్టి మనం అందరూ ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళమే. పైపెచ్చు బర్మా అన్నది బ్రహ్మదేశము, మన అఖండ భారతంలో భూభాగంలో ఒక భాగం. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి, మన సోదరుల కిందే భావించి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అలా బిహేవ్ చేశాం మనం. ఎనీవే అక్కడ సహాయక చర్యలు ఆల్మోస్ట్ చాలా ముగిసినాయి. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయిపోయినాయి మోరల్లెస్.
ఇంకా రీహాబిలిటేషన్ అండ్ తర్వాత అక్కడ వాళ్ళకు మళ్ళీ పునర్నిర్మాణం అవన్నీ చేయాలి. దీంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ఒక బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఆ బిల్డింగ్ ని చైనీస్ కన్స్ట్రక్ట్ చేశారు. సో అది అక్కడ చైనీస్ యొక్క నాసిరక కన్స్ట్రక్షన్స్ బయటకు వచ్చింది. ఎన్నో బిల్డింగ్స్ మిగతా ఇతరత్ర వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన కొలాప్స్ అవ్వలేదు, కానీ చైనా కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ కొలాప్స్. కాబట్టి తేడా తెలుస్తోంది. ఎవరు మిమ్మల్ని వాడుకొని మీతోటి లాభాలు, మీ దగ్గర నుంచి లాభాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా పీలుస్తున్నారు, ఏ దేశం పీలుస్తోంది, రక్తం పీలుస్తోంది అన్నటువంటిది ఒకటైతే, ఏ దేశం మీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఆదుకున్నారో ఆ దేశం. ఈ రెండు కాంట్రాస్ట్ అక్కడ ఆ ప్రభుత్వానికి, ఆ ప్రజలకు కనిపిస్తున్నది. భారతదేశం మాత్రం తప్పకుండా మన సాంస్కృతిక పరమైనటువంటి బాధ్యత మనం నిర్వహించాము. లాభం వస్తుందా లేదా తర్వాత మాట, కానీ మనం ఒక రీజనల్ పవర్ గా మనం చేయవలసిన బాధ్యత మనం నిర్వహించాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.